నమస్తే వెల్కమ్ టు 10 టీవీ. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జేఎస్ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ద్వాదశ రాశి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న శ్లోకంతో కానీ దేంతో మొదలు పెడతాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. చతుర్భుజే చంద్రకళాపతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండేక్షుభాషాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగతి కమాతః. శ్రీమాత్రే నమః. గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల్లో మొదటి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు? అమ్మ, జూన్ మాసంలో మనకు ఇప్పుడు రాబోయేటువంటి మాసం జూన్ మాసం, జ్యేష్ఠ మాసము. ఈ జ్యేష్ఠ మాసంలో మనకు బ్రహ్మ అధిదేవుడు. ఓకే. అంటే ఒక్కొక్క మాసానికి ఒక దేవుళ్ళు ఉంటారు. దేవత అనుగ్రహం కలగటానికి ఆ మాసంలో ఆ దేవుడిని ఆరాధన చేయొచ్చు. అట్లానే మనకు చైత్ర మాసంలో లలితా పరమేశ్వరి రాముల వారి ఆరాధన ఎక్కువగా చేస్తాం. తర్వాత వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని ఆరాధన బాగా చేస్తాం. జ్యేష్ఠ మాసంలో బ్రహ్మ ఆరాధన. మరి బ్రహ్మను ఆరాధిస్తే ఏమిటండి ఏం కలుగుతుంది అంటే, బ్రహ్మను ఆరాధన చేయడం తేజస్సు పెరుగుతుంది. తేజస్సు అంటే ఏంటండి? తేజస్సు ఎలా పెరుగుతుంది అని అంటే, మనం చేసుకునే తపస్సు అంటే జపము, అంటే తదేకంగా జపం చేసుకునేటువంటి మాసము జ్యేష్ఠ మాసము. అంటే నిగ్రహంగా ఉండేటువంటి మాసం జ్యేష్ఠ మాసం. అంటే ఎందుకు జ్యేష్ఠ మాసం అని అంటున్నామంటే, వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం. అంటే పూర్తిగా వర్షం రాదు, ఇంకా వర్షం ప్రారంభం అవడానికి మొదలవుతూ ఉంటుంది. అంటే మనము ఈ వ్యవసాయం చేసేటువంటి వారికి చాలా ఉపయోగమైంది కూడా ఇది. ఎందుకంటే వర్షాకాలం తొలగలు జల్లు పడితే కనుక భూమి తడిస్తే విత్తనాలు నాటుకోవచ్చు. కాబట్టి అప్పుడు ఆ విత్తనం నాటి మెల్లిగా ఒక చిన్నగా మొక్కగా పెరుగుతుంది. దానివల్ల మనకు ఆహార పదార్థాలు వస్తాయి. అలానే ఇక్కడ మనము ఈ మాసంలో నిగ్రహ శక్తిని ఎక్కువగా ఉంటుంది అంటారు. ఎందుకంటే ఎండాకాలంలో విపరీతమైన దాహం, ఆకలి ఉంటుంది మనకి. ఆ వేడిని తట్టుకోలేము. ఈ గ్రీష్మ ఋతువు ప్రారంభం ఏదైతే జ్యేష్ఠ మాసంలో అవుతుందో, మనిషి ఆ లోపల తీసుకున్న ఆహారం కానీ నీరు కానీ అది కొంతవరకు నిల్వ ఉండే ప్రయత్నం ఉంటాయి. లోపల ఆహార శరీరం ఒక మోయనమైన వాతావరణానికి వస్తుంది. అంటే కూలింగ్ కాదు, అటు హీట్ వాతావరణం కాకుండా, వేడి పదార్థం కాకుండా ఒక మోయనమైనటువంటి వాతావరణం ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. అందుకని ఈ మాసంలో మనకు ఎంతవరకు ఆకలి అంటే, ముఖ్యంగా ఆకలి ఉన్నా కూడా దాహం తీర్చుకున్నాను. ఎందుకంటే ఎక్కువ నీళ్లు తాగకుండా ఉంటాం ఈ ఒక్క మాసం నుంచి. అంటే వేడి తక్కువ ఉంటుంది కాబట్టి. అంటే ఈ సమయంలో ఎవరైతే నీరుని ఎక్కువగా తీసుకోకూడదు ఈ మాసంలో. అలాగే నిర్జల ఏకాదశి అని వస్తుంది. ఇక్కడ జలం లేకుండా తీసుకోకుండా ఉండాలి అని చెప్పి అంటారు ఏకాదశి రోజున. అదే రంజాన్లో ముస్లిమ్స్ కూడా జలం లేకుండా 4 రోజులు చేస్తారు. మనకేమో ఈ ఒక్కరోజు నిర్జల ఏకాదశిగా మనం పెట్టుకున్నాం. అంటే మనకు ఉండేటువంటి అంటే సాంప్రదాయాలన్నీ కూడా కొన్ని అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి అట్లా పెట్టారు కారణం ఏంటి అని మనం కూడా అనుకుంటాం. మనకు కూడా అలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఆహార పదార్థాల నియమాలు పాటించే ఇక మనకేందంటే అనారోగ్యాల వల్ల మనం వేసుకునే మందుల వల్ల అవన్నీ పాటించలేకపోతున్నాం. కార్తీక మాసంలో కూడా మనం వింటూ ఉంటాం కదా, ఉల్లిపాయ తినకూడదు, ఈ రోజు ఈ కూరగాయ తినకూడదు. ఇప్పుడు చాతుర్మాస దీక్ష చేసినప్పుడు మీరు అన్నట్టు నెల కొన్ని పదార్థాల వర్జనీయం ఉన్నాయి. అలా చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు ఇవాళ. చాతుర్మాస దీక్ష చేసేవాళ్ళు ఎవరైతే వాళ్ళు ముఖ్యంగా యతీంద్రులు, యోగులు, తదేకంగా నియమనిష్టలతో శ్రీ విద్యోపాసకులు కొంతమంది ఇంకా తీసుకుంటున్నారు. ఇంకా అలానే ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే మనకి ఇక్కడ చెప్పుకోవాల్సింది అంటే, ఈ జ్యేష్ఠ మాసంలో ముఖ్యంగా ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ బ్రహ్మదేవుడు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి. ఇకపోతే మనకు ఈ యొక్క ఏరొక్క పౌర్ణమి అంటారు. ఏరొక్క పౌర్ణమి అంటే ఏరు అంటే మనకు ఉండేటువంటి ఏరు వంకలు అవన్నీ కూడా పారేటువంటి సమయం ఇది. నదులంతా పారే సమయం. అందుకని మనకు ఈ పౌర్ణమి రోజు చాలా విశేషంగా మనకు వ్యవసాయకు సంబంధించినటువంటి పనిముట్లు కానీ వ్యవసాయం సంబంధించినవన్నీ కూడా ఈ జ్యేష్ఠ మాసంలో ప్రాముఖ్యంగా చెప్పబడింది. అట్లానే త్రివిక్రమ జయంతి అంటే వామన జయంతి, తర్వాత మనకు కొన్ని నక్షత్రాదులు కలిస్తే, కొన్ని మాసాలు కలిస్తే కొన్ని విశేష పర్వదినాలు ఏర్పడతాయి. అలా వటసావిత్రి వ్రతం అని, అంటే పతివ్రతలో సావిత్రి వ్రతం, సావిత్రిదేవి అనుగ్రహం. అట్లా సావిత్రి అనుగ్రహం అంటే సరస్వతి అనుగ్రహమే అనుకోండి. ఇంకో విధంగా చెప్పండి గాయత్రి అనుగ్రహం. అంటే ఇలా రకరకాల జ్యేష్ఠ మాసంలో మనం కూడా సంకష్టహార చతుర్థి ప్రతి మాసంలో ఉంటుంది. అలా ప్రతి మాసానికి ఒక్కొక్క విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి బ్రహ్మను ఆరాధన చేయాలి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో.
బ్రహ్మను ఆరాధన చేయడం, జపం చేసుకోవడం, బ్రహ్మను ఉద్దేశించి జపాది క్రియాదులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఏది చేసినా జపం చేసినా బ్రహ్మార్పణమస్తు అంటే బ్రహ్మకు అర్పణ చేస్తే కనుక దాని సంతుష్టుడై బ్రహ్మానుగ్రహం కలుగుతుంది మనకి తర్వాత కాలంలో. ఇది జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యం. ఇక జ్యేష్ఠ మాసంలో మీరు మేషమాసం అంటే మేషరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారిది ఏ విధంగా ఉంటుంది ఈ జ్యేష్ఠ మాసంలో అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము మేషరాశి. ఈ మేషరాశి గ్రహస్థితి చూస్తే జన్మంలో శుక్రుడు ఉన్నాడు, జన్మ శుక్రుడు. అట్లాగే రవి ద్వితీయంలో, బుధుడు 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. మళ్ళీ కర్కాటకంలోకి బుధుడు 23వ తారీఖు నుంచి సంచారం చేస్తున్నారు. సింహంలోకి ఈ యొక్క కుజుడు 6వ తారీఖు నుంచి వస్తున్నాడు. సింహంలో జన్మస్థ కుజుడు సింహరాశి వారికి. అట్లనే కేతు కూడా సింహంలో ఉన్నాడు ప్రస్తుతం. మళ్ళీ మనకు సప్తమంలో అంటే అక్కడి నుంచి మనకు రాహు వచ్చేసేసి ఏకాదశంలో ఉన్నాడు, ద్వాదశంలో శని. ఇది మేషరాశి యొక్క గ్రహస్థితి. మేషరాశి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మాసంలో అంటే జన్మంలో శుక్రుడు, నూతనమైనటువంటి పరిచయాలు, నూతనమైన ఆలోచనలు, అంటే కొత్త ఆలోచనలు, కొత్త పందాలు కొన్ని వెళ్దామని నూతన ధోరణితో ముందరకెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే కొత్త వాళ్ళతో మాటామంతి చేసి ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, మన ప్లానింగ్స్ కానీ ధనపరంగా కానీ అనేక రకాలైనటువంటి శుభ కార్యక్రమాలు కానీ శుక్రుడు యోగంగా ఇస్తున్నాడు మేషరాశికి జన్మస్థ శుక్రుడు వల్ల. తర్వాత రవి వీళ్ళకి ద్వితీయంలో ఉంటున్నాడు. అంటే కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కలగటము, వాటి ఇబ్బందులు ఉండటము, అవి సమస్యకు పరిష్కారం జరగకపోవటం లాంటివి ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంటుంది. అనారోగ్యము, విపరీతమైన వేడి. తర్వాత బుధుడు 3లో ఉంటున్నాడు, ద్వితీయం నుంచి 3లోకి. అంటే ఇప్పటివరకు మైండ్ ఆలోచనలు మంచిగా ఆడారు. మైండ్ అంటే సంబంధించినటువంటి ఏంటంటే విపరీతంగా ఆలోచన చేస్తున్నారు. యోచనలు అన్ని యోచనలు అన్నీ బాగుంటాయి. ఎదుటి మనిషిని ఏ విధంగా మాట్లాడితే మనకు బాగుంటుందని కూడా అన్ని విషయాలు బాగుంటాయి. కానీ 3వ స్థానంలో ఎప్పుడైతే బుధుడు మారుతాడో కొంతవరకు సొంత వాళ్ళే కొన్ని ఇబ్బందులు పెడతారు. అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ముందరికి వెళ్ళటం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత బుధుడుతో పాటు గురువు కూడా 3లో ఉన్నాడు. గురువు కూడా పెద్దగా వీళ్ళకి యోగదాయకంగా లేదు. గురుడు కూడా 3లో ఉండడం వల్ల సొంత వాళ్ళ తోబుట్టువులు కానీ సహకరించేవారు కూడా ఇబ్బంది పడటం కానీ, వీళ్ళకి సహకరిస్తే మళ్ళీ మమ్మల్ని ఏమన్నా తిడతారు రేపటి రోజు అని సహాయ నిరాకరణ చేయటం వీళ్ళకి మేషరాశి వారికి. అట్లాంటి చతుర్థమందు నుంచి పంచమంలో కుజుడు ఉండటం వల్ల సంతానంలో కొన్ని ఇబ్బందులు కలగడం, సంతాన మూలకంగా నష్టాలు జరగటము, సంతానం వల్ల కూడా కొన్ని అనారోగ్యాలు రావటము. తర్వాత కేతువుతో కలుసున్నాడు, కుజ కేతువుల కలయిక మేషరాశికి పంచమ స్థానంలో. ఏదో ఒకటి కోల్పోయే పరిస్థితి అనేది కనబడుతుంది ఇక్కడ పంచమంలో కుజకేతువుల కలయిక అనేది. అంటే ఓవరాల్గా మనకు రాహు యోగదాయకంగా ఉన్నాడు వీళ్ళకి. పంచమంలో కేతు ఒకదిగా అనుకూలమైన ఫలితాలు, ప్రతికూలమైన ఫలితాలు ఉన్నా, కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి, కొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. కథాకాలక్ష తీర్థయాత్ర దర్శనాలు. అంటే పంచమంలో కేతువును జ్ఞానాన్ని ఇస్తాడు కొంతవరకు. కాబట్టి అంటే మనం ఏదన్నా చేస్తే మంత్రోపాసన దీక్షగా చేసి జ్ఞానోదయం పొందడం లాంటివి కూడా జరుగుతాయి కొన్నిటికి. రాహు మళ్ళీ వీళ్ళకి 11లో ఉన్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. సోదరవర్గం కానీ, కంటికి కానీ, స్థిరాస్తుల వల్ల లాభం కానీ, తోబుట్టు వల్ల లాభాలు కొన్ని జరిగే అవకాశం ధనపరంగా కానీ అవి రాహు యోగదాయకంగా, విదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ విద్య కానీ యోగదాయకంగా ఉంటాయి. అట్లానే శని 12లో ఉన్న ఎల్లాంటి శని ప్రభావం కూడా ఉంది మేషరాశి వారికి. కాబట్టి 12లో శని ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాళ్ళు మోకాళ్ళకి సంబంధించి జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదా మనకు శక్తి ఉంది కదా అని చెప్పి వెళ్తే ఎక్కడో కింద పట్టడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయటం కానీ, వెళ్ళటంలో కానీ, ఆలోచన పరంగా కానీ దృఢత్వంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా చెప్పిన మాటలు విన్నా కూడా మనం ఏం చేస్తున్నాం, మనం ఏ విధంగా ఉన్నాం, మనం వెళ్తున్న మార్గం కరెక్ట్గా ఉందా లేదా, లేదా మన ఆలోచనలు తగ్గట్టు ఉందా లేదా. సరే మన ఆలోచనలు కరెక్ట్ అనుకుంటే అలా వెళ్ళిపోవటం మంచిది. మళ్ళీ దాన్ని యూటర్న్ తీసుకొని అలా జరగడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే మేషరాశి వారికి ఏంటంటే ఈ ఏళ్ళనాటి శని ప్రభావంతో పాటు గ్రహస్థితి కూడా పెద్దగా అనుకూలంగా లేదు. మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఇచ్చే పరిస్థితిలో లేరు, ఒక్క రాహు తప్ప. అంటే జూన్ మాసం మొత్తంలో కూడా మేషరాశికి అనుకూలమైనటువంటి గ్రహం, ఏకైక గ్రహము రాహు కుజుడు అంతే. మిగతా గ్రహాలన్నీ వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాయి. సో మరి వాటికి పరిష్కార మార్గాలు కాబట్టి వీళ్ళు నవగ్రహారాధన, కనీసం దానం ధర్మం చేయటం, ఎక్కడికైనా దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహాలకి ఇష్టదేవాన్ని కొలవటం,
లాంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మేష రాశి వారికి. సో గురుగారు, అంటే జూన్ అంటే మనకి అకాడమిక్ ఇయర్ అనేది మొదలవుతూ ఉంటాయి. సో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయో, వారు ఎలా ముందుకెళ్ళాలి? విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. కేతు 10లో ఉంటాడు కాబట్టి వాళ్ళ జ్ఞానోదయం ఎక్కువ ఉంటుంది. అంటే మేము నేర్చేసుకున్నాం అన్ని చూసినట్టుగా అవపడతాయి. రాసే సమయంలో అవన్నీ అవపడవు. అంటే మతిమరుపు కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కొద్దిగా వీళ్ళు 1-2 సార్లు చదువుకోవటం, లేదా ఏదన్నా ఔషధం లాంటి స్వీకారం చేసి చదువుకోవటం లాంటివి జరిగింది. ఇదివరకు కాలంలో సరస్వతి లేఖం పెట్టుకునేవాడు. అది పెట్టుకుంటే బాగా గుర్తుంటాయి, మతి కాకుండా. అట్లాంటివి ఏమన్నా ఉంటే పిల్లలకు పెట్టి కాస్త చదువులో రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే నెక్స్ట్ తదుపరి వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మాసంలో అంటే, ముఖ్యంగా వీళ్ళకి కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే రోహి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశివి. ఈ వృషభ రాశిలో జన్మంలో రవి ఉన్నాడు. తదుపరి బుధుడు కూడా అందులోనే ఉన్నాడు. బుధుడు 7వ తారీఖు నుంచి వీరికి జూన్ 7 నుంచి మిథున రాశికి సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో గురువు ఉన్నాడు. అట్లానే వీళ్ళకి రాబోయే కాలము బుధుడు 23వ తారీఖు నుంచి తృతీయంలో సంచారం చేస్తున్నాడు. అట్లనే సింహంలో అంటే 4వ స్థానంలోకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు. అలానే రాహు వచ్చేసి వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నాడు. 9లో 11లో శని ఉన్నాడు. 12లో శుక్రుడు. ఈ గ్రహస్థితి చూస్తే వృషభ రాశి వారు జన్మంలో రవి బుధులు ఉన్నారు. రవి బుధులు ఉన్నంతకాలం వీళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది. అంటే ఫస్ట్ వారం రోజులు బాగుంటుంది. తర్వాత వారం రోజుల నుంచి మెల్లిమెల్లిగా దాని యొక్క శక్తి కోల్పోతూ ఉంటారు, రవి బుధుల యొక్క శక్తి. అయితే బుధుడు 12లో ఉంటే యోగిస్తాడమండి. కాబట్టి ఈ రవి బుధులు ఇక్కడ ఉన్నా లేకపోయినా 2లో బుధుడు ఎప్పుడైతే వస్తాడో మంచి ఆలోచనలు, ధనాదాయము, వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకోవటము, స్కిల్ డెవలప్మెంట్ ఉండడం, విద్యార్థులు కూడా కొత్త యాక్టివిటీస్ ఏమైనా చేద్దాము, చదువుకుందామని ఆలోచన రావటము, కొత్తదైన యాక్టివిటీస్లో పాల్గొందామని, అంటే ఏదైనా ఎవరైనా చెప్తే వెంటనే వాడిని వినికిడి వల్ల కొన్ని నేర్చుకోవటం, తర్వాత ధనాదాయం కూడా బాగుండడం, పేరు తెచ్చుకోవటం, ఎక్కడికి వెళ్తే పలానా వాళ్ళ అబ్బాయినో అని పిల్లల్ని అనడం కానీ, విద్యార్థుల్ని అనడం కానీ, పెద్దవాళ్ళకైతేనేమో పలానా వాళ్ళు వీళ్ళ విధంగా చేశారు, వీళ్ళంతటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ యొక్క పేరు తెచ్చుకోవటం కానీ, అలా మంచి లాభాలు ఉన్నాయి. అయితే బుధుడు 3లో వచ్చినప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది. సొంత తోబుట్టువులలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. 4లో కుజుడు ఉండటం వల్ల కొంత శస్త్ర భయాలు ఉంటాయి, అస్త్ర భయాలు, భయోందనలు, మనసులో ఒక బాధ, చింతన, భావన, బ్లడ్కి సంబంధించిన ఇబ్బందులు కలగటము, తర్వాత సడన్ హార్ట్ అటాక్స్ అంటే ఎక్కువగా వినకపోవాలి, ఏమన్నా సడన్ వార్తలు వినకపోవటం మంచిది. దూరం అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కానీ అట్లాంటి వాళ్ళతో ఏదైతే ఉంటారో బంధువుల్లో కానీ కొంత ఒక దుర్వార్త శ్రవణం వినటం కానీ, ఏదైనా మంచి విషయం విందామనే టైంలో చెడు వార్త వినటం కానీ, అలా కొన్ని అనుకోని కారణాల వల్ల ఇవి జరిగే అవకాశం. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత అవరోధాలు రావటం, తల్లిదండ్రులు పెద్దల అనారోగ్యం ఉండడం, అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ రాహు వచ్చేసి వీరికి ఈ యొక్క 9లో ఉంటున్నాడు కాబట్టి 10లో ఉంటున్నాడు కాబట్టి చాలా రకాల ఆదాయం, ధనాదాయం, కొత్త వాటితో ఆదాయం పెంచుకోవటం కానీ, రకరకాల వ్యాపారాలు చేయటం, లేదా రకరకాలైనటువంటి తెలివితేటలతో కొన్ని విషయాలు ఇప్పుడు జరిగే కాలస్వరూపాన్ని అనుగుణంగా, అంటే కాలంలో ఆన్లైన్ మార్కెటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఫోకస్ కావటం, లేదు కొత్త టెక్నాలజీ వస్తే ఏ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇదివరకు కాలంలో ఈ మిషనరీస్ వాడే వాళ్ళు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే అప్పు చేసినా కొనిస్తున్నారు మిషనరీస్. అలా కొన్ని మిషనరీస్ తీసుకున్న ధనాదాయం పొందటం లాంటివి కానీ, అంటే రకరకాల లాభాలు అనేవి వీళ్ళకి గోచారంలో ఉన్నాయి. అందులోనూ కూడా వీళ్ళకి వృత్తి వ్యాపారంలో ఉండేటువంటి వారు కూడా మంచి ఫలితాలు, ఉద్యోగస్తుల్లో కూడా మంచి రాణింపు, వీళ్ళ పేరు గుర్తింపు రావటం, అక్కడ వీళ్ళకు ప్రమోషన్స్ కానీ హైక్స్ కానీ లాంటివి జరగటము. తర్వాత ఈ శని కూడా యోగదాయకంగా 11లో స్థిరాస్తి లాభాలు ఏమన్నా రావటం, పెద్దలు సంక్రమించి ఆస్తి రావటం కానీ, లేదా వీళ్ళ ఆస్తులు పెంచుకోవటం కానీ, అవి రకరకాల ఆదాయాలు బాగున్నాయి. శుక్రుడు 12 ఉండటం వల్ల కొంతవరకు ఏంటంటే నూతనమైన స్త్రీలు పరిచయం కావటం, స్త్రీల వల్ల లాభాలు జరగటం, కొందరు నష్టపోవటం కూడా ఉంటుంది 12లో. అంటే ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని పొగిడేటప్పటికి మీరు ఏం చేస్తారు, 10 రూపాయలు ఖర్చు పెడతారు, 1000 రూపాయలు ఖర్చు పెడతారు. అలా కొంత ధనాదాయానికి గండిపడే అవకాశం కానీ. 12లో శుక్రుడు ఏంటంటే విలాసవంత జీవితం గడుపుదామని ఆలోచనతో ఉంటారు వృషభ రాశి వారు. 12లో శుక్రుడు ఉన్నంతకాలం విలాసవంత జీవితం, పోనీ ఇప్పుడే ఖర్చు చేసేదని. అంటే ఆదాయం ఉంది కాబట్టి ఖర్చు చేయడం తప్పులేదు. ఆదాయం లేకుండా ఖర్చు చేశారు కొంతమంది ఉంటారు ఇందులో కూడా. అంటే వాళ్ళ యొక్క గ్రహస్థితి, వాళ్ళ జాతక చక్రంలో కనుక దశాంతర దశలను బట్టి కూడా కొంతమందికి ఆదాయం ఉండకపోవచ్చు, ఆదాయంలో కన్నా ఖర్చు ఎక్కువ ఉండదు. కాబట్టి అటువంటి వారు ఏంటంటే
ఆదాయం మించి ఖర్చు పెట్టకండి. ఆదాయం ఎంత ఉంటే అంతవరకు ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు మీకు 10 రూపాయలు వస్తున్నాయి, 5 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, సగానికి సగం, మించిపోవద్దు. కాబట్టి అట్లాంటి క్లబ్బులు, రియాన్స్లు, ఇప్పుడు ఆధునిక కాలంలో ఎన్ని రకాల పొంతనలు, అన్ని రకాల పొంతనలు వీళ్ళు పడతారు. అంటే వృషభ రాశి వారికి చాలా వరకు యోగదాయకంగా ఉంది. ఏదో ఒకటో రెండో గ్రహాలు అవయోగంగా ఇస్తున్నాయి ఫలితాలు. కాబట్టి జూన్ మాసంలో యోగదాయకంగా ఉంది. రాజకీయ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు, పెళ్లిళ్ళకు కానీ అన్ని రకాలు వీళ్ళు ముందరకు వెళ్ళడానికి అవకాశం. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ తదుపరి మనం చూసుకుంటే మిథునం రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుంది? మిథున రాశికి ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చూస్తే మనం రాసుల్లో నక్షత్రాదులు మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అట్లాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పురుష నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశి. ఈ మిథున రాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో బుధుడు వస్తున్నాడు 7వ తారీఖు నుంచి. ఆల్రెడీ జన్మంలో గురువు ఉన్నాడు వీళ్ళకి. తర్వాత బుధుడు తర్వాత కాలంలో 23వ తారీఖు నుంచి 2వ స్థానం సంచారం చేస్తున్నాడు. 3లో వీళ్ళకి కుజుడు కేతు ఉంటున్నాడు. అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి రాహు వచ్చేసి 9లో ఉంటున్నాడు. మళ్ళీ 10లో శని ఉంటున్నాడు, 11లో శుక్రుడు, 12లో రవి. ఈ రకమైనటువంటి గ్రహస్థితి మనం చూస్తున్నాం మిథున రాశి. అదే మిథునానికి జన్మంలో గురువు ఉండటం వల్ల మానసిక అకారణమైన వైరాలు విపరీతంగా ఉంటాయి. అంటే ఏది కారణం ఉండదు, మానసిక ఆందోళనలు ఎక్కువ ఉండటము, ఏది జరిగిపోతున్నట్టుగా భావం చేయటము, ఇలాంటివి ఎక్కువగా ఉండటము. అంటే మిథున రాశికి ఇంకా బుధుడు కూడా జన్మంలో ఉంటున్నాడు. అయితే రాష్ట్రాధిపతి తన బుధుడు అంటే తెలివితేటలతో పైకి వస్తారు. అంటే ఎన్ని అవరోధాలు వచ్చినా సమయస్ఫూర్తి ఆలోచనతో మనకి జరగవులే అనే కారణంతో ముందరకెళ్తారు. కాబట్టి జరగవాలి. భయం అయితే ఉంటుంది మనసులో, ఏదో చిన్న భయం అయితే ఉంటుంది మనసులో. అట్లా తృతీయంలో కుజుడు కేతు ఉన్నాడు. అంటే తోబుటోల వల్ల కానీ కొంత వాళ్ళ యొక్క అనారోగ్యం రావటం కానీ, లేదైనా వీరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది కలగటము అవి జరిగారు. మళ్ళీ వీళ్ళకి సాహసంలో మించిన వాళ్ళు వీళ్ళకి మిందున్నారు. చాలా సాహసం చేస్తారు ప్రతి కార్యక్రమానికి కూడా. వీళ్ళు ఈ కుజుడు సాహసంలో నెంబర్ 1. అందుకని ఏదైనా సాహసం చేసే ప్రక్రియలు ఉంటే కానీ చేస్తారు వీళ్ళు ఇక్కడ ఈ మాసంలో కూడా. తర్వాత రాహు వీళ్ళకి వచ్చేసి ఈ యొక్క భాగ్యంలో 9లో ఉన్నారు. అంటే పితృ కార్యక్రమాలు చేసేటువంటి వారికి అనువైన కాలంగా చెప్పబడింది ఇది. కాబట్టి పితృ కార్యక్రమాలు చేసుకోవచ్చు మిథున రాశి వారు. ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు చేయడం కానీ, విదేశీ విద్యలు కానీ, విదేశీ పెట్టుబడులకు సంబంధించి కానీ కొంతవరకు వీళ్ళు ఈ యొక్క లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైనా బయటికి అవన్నీ కూడా యోగదాయకంగానే ఉంటుంది. తర్వాత వీరికి శని 10లో ఉన్నాడు. ఒత్తిడి ఎక్కువ ఉండడం, అధికారుల గణాల వల్ల చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఒత్తిడి పెరగటం, అయ్యో మనకేంది లాభాలు రాలేకపోతున్నాయని ఉండడం, మరి బయటవాడు చేసేది వ్యాపారమే, నేను చేసేదే వ్యాపారం కదా అని కొంత స్తబ్దుగా మనసిక ఆమెనటువంటి కొంత కలతలు అనేది ఉంటాయి. అంటే వాటికి ఏదో మించిపోకూడదు. సహజం, మనిషికి సహజమైన లక్షణం ఏంటంటే ఎదుటివారు మనకన్నా రూపాయి సంపాదించాలంటే మనం అనుకుంటాం అయ్యో మనకు రావటం లేదే, మనం ఎలా సంపాదించాలి అనుకుంటాం. వీరికి కూడా సహజంగా అటువంటి లక్షణం అనేది ఉంటుంది కొంత. ఎందుకంటే ఎదుటి వారికి రూపాయి వచ్చింది, అయ్యో మనకు రాలేదు, మనం కూడా అదే వ్యాపారం చేస్తున్నా కూడా అని. కాబట్టి అటువంటి మించిందేం లేదు. ఈ రోజు కాకపోతే ఇంకోళ్ళు సంపాదిస్తారు. కాబట్టి వాడికి ఏదో ఇవాళ వచ్చిందో రూపాయి, అందరిది ఒకటేసారి ఒకటే టైం ఉండదు. ఇవాళ మనకు ఒక రోజు బాగాలేదు, నెక్స్ట్ రోజు మనకు బాగుంటుంది. ఇప్పుడు వారికి రాలేదు ఆ రోజు, మనకు ఆ రోజు వస్తుంది. అలా భావం చేసి వెళ్ళటం వల్ల మిథున రాశి వారికి మంచిగా ముందరకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శుక్రుడు వీరికి 11లో ఉన్నాడు. కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. 11లో శుక్రుడు రాణింపు కానీ, వివాహ శుభ కార్యక్రమాలకు సంబంధించి కానీ, తర్వాత తోబుట్టువుల వల్ల కానీ కొంత యోగదాయకంగా సమయంగా ఉంటుంది. 12లో రవి ఉండడం అనారోగ్యం, వేళ తప్పిన భోజనం చేయటము, సమయాన్ని తినమంటే ఏదో పనులు ఉన్నాయని చెప్పి పక్కన పెట్టదాను అనారోగ్యం రావటము, తరచూ కొంత అనారోగ్యము, లేదైనా భోజనం చేసింది అరక్కపోవటం, అలాంటి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిథున రాశికి. వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాలంటే 1-2 గ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు అవయోగంగానే ఉన్నాయి. పరిష్కార మార్గాలు అంటే వీళ్ళకి ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం, దత్తక్షేత్ర దర్శనం, దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేయటం, అట్లానే ఏదైనా గురుక్షేత్ర దర్శనం చేయడం, స్వామీజీలు కానీ లేదా గురువు యొక్క పాదుకలు నమస్కారం చేసుకోవటం కానీ, రాఘవేంద్ర స్వామి దర్శనం, సాయిబాబా గుడి కానీ, అలా రకరకాల దేవాలయ గురువు యొక్క ఆరాధన చేయడం, ఆశీస్సులు పొందడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మిథున రాశి. అన్ని రంగాల వారికి అంటే రాజకీయంలో కానీ, విద్యా రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో అందరికీ ఈ రాశి వారికి ఈ యొక్క మంచి ఫలితాలు ఉంటాయి.
అవయోగమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురువు గారు. అలాగే తదుపరి మన రాశి చూసుకుంటే కర్కాటకం వరకు జూన్లో ఎలా ఉంటుంది అసలు? కర్కాటక రాశి వారికి చూస్తే పునర్సు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, దాంట్లోకి ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశివి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కుజుడు జన్మం నుంచి ద్వితీయంలోకి వస్తున్నాడు. ఇప్పటివరకు వీళ్ళకి వైరాలు, కొట్లాటలు, విపరీతం కాళ్ళకు దెబ్బలు అంటే ఎంత విధానంగా అంటే మనం మంచి మాట అన్నా రామ అన్న భూతపదంగా తీసుకునే సహజంగా లక్షణంగా ఉంటారు. అటువంటిది కొద్దిగా తగ్గింది అనుకోవాలి వీళ్ళకి ఇప్పుడు. అది ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు వీళ్ళు మంచి చేద్దామన్నా చెడు ఎదురయ్యే పరిస్థితి ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మంచి పరిస్థితిగా గోచరిస్తుంది ఇప్పుడు. తర్వాత వీరికి ఎలా ఉంటుంది అంటే ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కుజకేతుల కలయిక ఉంది కాబట్టి అయినా అది సమస్య పరిష్కారం జరుగుతుంది కొంత నెమ్మదిగా. నూతనమైన గృహారంభ గృహప్రవేశాలు చేసేటువంటి వారికి యోగదాయకంగా రుణం తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ప్రయాణాలు, అనుకోకుండా ప్రయాణాలు జరగటము, తద్వారా కొన్ని అనారోగ్యం రావటం జరిగే అవకాశం ఉంది. తర్వాత శని వీరికి యోగాన్ని ఇస్తున్నారు. స్థిరాస్తి సంపాదన కొంత పెంచే అవకాశం ఉంటుంది 9లో శని ఉండటం వల్ల. అట్లనే పితృదేవత అనుగ్రహం కలగడం ఎక్కువగా ఉంది. శుక్రుడు 10లో ఉన్నాడు. కొంత వీళ్ళకి కొంత ఉద్యోగంలో కూడా మంచి పేరు రావటం, వీళ్ళ పేరు అంటే తెచ్చుకోవటము. ఇప్పటివరకు వీళ్ళు కొట్టేసిన తెలివితేటలు కూడా వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము చేసామని, అవి కూడా వీళ్ళ ఖాతాలో పట్టడం. అంటే మంచి రెప్యుటేషన్ అనేది ఉంటుంది అని చెప్పడం. తర్వాత రవి వీరికి 11లో ఉంటున్నాడు. 11లో రవి చాలా యోగదాయకంగా ఉంటుంది. పాపగ్రహం అయినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రాజ్యపూర్చత, గౌరవం, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి అవన్నీ కూడా యోగిస్తున్నాయి. అట్లా రవి 12లోకి వచ్చిన తర్వాత కొంత వేళ తప్పిన భోజనము అవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అతివేడి, లోపల వేడి విపరీతంగా ఉండడం కానీ ఇలా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి జూన్ 14 తర్వాత నుంచి. తర్వాత బుధుడు 12లో ఉండడం వల్ల పైత్య ప్రకోపము, శారీరకంలో అంటే ఎక్కువగా ఆహార నియమాలు పాటించకుండా తినేసేస్తూ ఉంటారు. అలా ఏమైందంటే లోపల అది చేరేసి విపరీతమైన ఆరోగ్య విరోచనాలు, అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది బుధుడు వల్ల కూడా. అట్లానే వీళ్ళకి అప్పటివరకు కూడా బంధువులు కూడా చాలా మంచివారు అనుకునేటువంటి వారు ఎవరు నకిలీయో తెలిసే అవకాశం ఉంటుంది. ఇది కొంతగా వీళ్ళు కనిపెట్టచ్చు ఈ బుధుడు వల్ల కూడా. ఇక్కడ గురుడు 12లో ఉన్న వాళ్ళు శుభ కార్యక్రమం, మోక్షము, జ్ఞానము లాంటి ఉత్తమ గతులు లాంటి ఆలోచన చేయటం, ఏ విధంగా మనం ఆరాధన చేయాలి, దేవతారాధన ఎట్లా చేయాలని ఆలోచనలు ఎక్కువగా ఉండటం, ఇవన్నీ జూన్ మాసంలో ద్వితీయార్థంలో కలుగుతాయి. ద్వితీయార్థం బాగుంటుంది. ప్రథమార్థం అంతంత మాత్రం కూడా ద్వితీయార్థం చాలా బాగుంది. విద్యార్థులకి ఎలా ఉంటుందండి? విద్యార్థులకి కొంత కష్టం. వివాహము అంటే ఈ విద్యార్థులకు ఏదైనా చదువు నేర్చుకున్నప్పుడు 1-2 నింతలు చదువుకోవాలి. అంతేకాదు ఒకసారి చదువుకోగా సరిపోదు. 1-2 సార్లు చదువుకుంటే కనుక అది మైండ్కి బ్రెయిన్కి ఎక్కే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత పలుకుబడి తక్కువ ఉంటుంది. తర్వాత వీళ్ళు రాజకీయాల్లో రాణించాలి అని అంటే కనుక కొద్దిగా టైం ఆలోచన చేసి ఏది మనకు అవసరం, ఏ టాపిక్ అవసరం దాన్నే మనం తీసుకోవాలి. ప్రతి టాపిక్లో మనం వేలు పెడుతున్నాం అని అంటే అది చివరికి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి లాభం కన్నా నష్టమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. రాజకీయాలలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఏంటంటే రవి 12లో ఉంటున్నాడు. రవి 12లో ఉంటే ఏంటంటే అధికమైనటువంటి అనారోగ్యం రావటము, టెన్షన్స్ ఉండటము జరుగుతాయి. కాబట్టి ఏదైనా కొన్ని సమావేశాలకు దూరంగా ఉండడం మంచిది. మరి వారికి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి? ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం మంచిది. ఓకే అండి. అండ్ అలాగే మనకి తదుపరి రాశి సింహరాశి. సో వారికి ఈ మాసంలో ఎలా ఉంటాయి ఫలితాలు? సింహరాశి వారికి మఘ నక్షత్రం 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదాలు, అట్లా ఉత్తరాక్షత్రం 3వ పాదం సింహరాశి. ఈ సింహరాశి వారికి జన్మంలో కుజకేతులు. జన్మలో కుజుడు ఉన్నాడు అని అంటే యాంత్రికాలు కానీ, యంత్ర పరికరాలతో కానీ, శస్త్ర పరికరాలతో కానీ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అట్లనే పూర్వంగా ఇదివరకు దెబ్బలు తగిన చోటే మళ్ళీ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి జన్మంలో ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఉండటము, మానసిక ఆనందాన్ని కోల్పోవడము, అట్లానే ఏదో ఒక వింతమైన ఆలోచనించడము, మైండ్ ఒక దగ్గర ఆలోచన ఇంకో దగ్గర ఉండటము. ఈ కేతు విచిత్రమైన ధోరణి ఉంటుంది. జ్ఞానాన్ని ఎంతవరకు ఇచ్చినా కూడా అంటే చింతనా భావన ఉండడం వల్ల ఒక దాని మీద ఏకాగ్రతగా చిత్తాన్ని నిలపలేకపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది.
రెండోది వీళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యేది ఇంకొకటి. జన్మంలో కేతు ఉండడం వల్ల అందులో కుజకేతులో కలయిక ఇది రెండు ఉన్నాయి కాబట్టి జన్మంలో ఏది అనుకుంటారో అది అక్కడ కట్ అయిపోతుంటుంది. జాగ్రత్త ఉండడం అనేది మంచిది. సప్తమంలో రాహు అంటే మీరు ఒక మాట అంటే అది ఇంకో మాటగా మారటము, కమ్యూనికేషన్ గ్యాప్ రావటము, దానివల్ల కొన్ని అపార్థాలు లోన్ అవటము, ఈ ఎదుట మనిషి ఏదైతే చెప్తున్నారో లెక్క చేయకపోవటం. అంటే అది పూర్వం లెక్క చేయకపోవటం కారణం ఏంటి అని అంటే కూడా ఈ జన్మంలో అంటే రాష్ట్రాధిపతి రవి కాబట్టి ఒక దర్పం ఉంటుంది కాస్త. ఈ దర్పం ఉన్నప్పుడు చోట అహంకారం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది పెరిగినప్పుడు మనం ఏం చేయలేము. అది అహంకారం పెరిగినప్పుడు అంటే దర్పం తగ్గాలి అని అంటే అది సమయం వచ్చినప్పుడు తగ్గుతుంది. ఆ దర్పం అనేది సహజంగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ లక్షణం ఉంటుంది కదా సింహరాశి వారికి, అది తగ్గడం అంత కష్టం. కానీ జన్మ సప్తమంలో రాహు ఉండడం వల్ల కొంత ఆలోచన ధోరణి ఏదైతే ఉంటుందో ఎదుటి మనిషికి అర్థం కాకపోతే ఇంకోసారి చెప్పడం మంచిది. అంతే తప్ప ఒకసారి చెప్పాం కదా అని మనం వదిలేయద్దు. రెచ్చగొట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది, ఫస్ట్ అది తగ్గించుకోవాలి. మనిషిని రెచ్చగొట్టడం వల్ల ఏమవుతుందని అంటే ఇబ్బందులు మళ్ళీ కేతు ఇక్కడ సప్తమంలో జన్మంలో ఉండడం వల్ల ఆ రిఫ్లెక్షన్ అంతా వాళ్ళ మీద పడుతుంది. అష్టమంలో శని ఉన్నాడు, ఆయుర్ధానికి ఎటువంటి లోటు లేదు, ఆయుర్ధాయం మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే తలంచిన కార్యాలు కానీ కార్యక్రమాలు కానీ ఇబ్బందులు కలగటము, కొంత అనారోగ్యం కలగటము, ముఖ్యంగా కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కలగటము, మోకాళ్ళు కానీ. తర్వాత శుక్రుడు వీరికి 9లో ఉన్నాడు కాబట్టి కొంత అవయోగంగానే ఇస్తున్నాడు, యోగదాయకమైన ఫలితాలు లేవు. శుక్రుడు అవయోగం ఇస్తున్నాడు ఇక్కడ కాబట్టి కొంత శుక్రుడు అవయోగం కూడా అంత మంచిది కాదు. మళ్ళీ రవి మళ్ళీ రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు, అహంకారం అధికారము దర్పము అవన్నీ కూడా ఉంటాయి. బుధుడు మళ్ళీ వీరికి ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. ఏకాదశంలో గురుడు బుధుడు సంచారం చేస్తున్నాడు. దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు. దైవానుగ్రహం బాగా ఉంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం బాగా ఉంది 11వ స్థానంలో. అట్లనే బుధుడు కూడా వీరికి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే రాబోయే కాలం 23వ తారీఖు నుంచి బుధుడు 12లో ఉంటుంది కాబట్టి ఒక వారం రోజులు బాగుండదు. 23వ తారీఖు ఆ టైంలో ఏంటంటే విపరీతమైన ఆకలి రావటం, అంటే తిన్నదే తినడం వల్ల ఏమవుతుందంటే విపరీతమైన అల్సర్స్ కానీ అటువంటి ఫార్మేషన్ రావడము, ఫుడ్ ప్రాబ్లమ్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇది వరకు ఎప్పుడైనా మనకు అనారోగ్యం ఏదైనా దాని మీద వస్తే అది మళ్ళీ రికాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ రాశి వాళ్ళు ఏ దైవారాధన మంచిగా చేయాలంటారు? ముఖ్యంగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందని లాభదాయకంగా ఉంది. గురువు యోగదాయకంగా ఉంది, రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ఇంకా మిగతా విషయాల్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తారు. తర్వాత మీరు ఏ ఆరాధన చేయాలి అని అంటే కనుక ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య కవచం, సుబ్రహ్మణ్య అష్టోత్తరము, మంగళవారం ఉపవాసం ఉండటము లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అట్లనే రాహు ప్రతి ఆదివారం మనము దగ్గరలో గ్రామదేవత ఆరాధన చేసుకోవటం, గ్రామదేవత కుంకుమార్చన చేయటం, తర్వాత అలా చేసుకోవడం, విష్ణు సహస్రనామం పారాయణ వినటం కానీ చదువుకోవటం కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఏమైనా కొత్తగా గృహప్రవేశాలు చేసుకోవాలి అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుందంటారా? గృహారంభం బాధ్యత, గురుబలం బాగా ఉంది కదా 11 గృహారంభం చేసుకోవచ్చు. వాహనాలు తీసుకోవాలి అనుకునే వాళ్ళకి గురుబలం అత్యద్భుతంగా ఉంది, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, నూతన కార్యక్రమాలు చేపట్టచ్చు. గురుగారు ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి జూన్ మాసంలో ఎలా ఉంటాయి ఫలితాలు? కన్యారాశి వారికి పరిస్థితి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 2 పాదాలు కన్యారాశి. ఈ కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనము కన్యారాశికి కేతు ఇప్పటివరకు కూడా జన్మస్థ సంచారం చేస్తూ గత మాసంలో అంటే మే మాసంలో వీరికి కేతు ముందరికి వెళ్ళాడు, రాహువు కూడా 6లోకి వచ్చాడు. అంటే కన్యారాశి వారికి జూన్ మాసంలో రాహు వల్ల యోగప్రదంగా ఉంది. శత్రువుల్ని పరాభవించటం అంటే శత్రువుల్ని ఎవరైతే ఉంటారో వీరికి వాళ్ళ యొక్క ఓటమిని వీళ్ళు చవిచూడటము, వక్తలుగా ఉండడము, ఉపన్యసించటము, టీచర్ లాంటి వృత్తులు చేపట్టేటువంటి వారికి మంచి ఉన్నతులు పదవులు రావటము, టీచింగ్లో ఉండేటువంటి సర్వీస్లో ఉండేటువంటి వారికి. శని సప్తమంలో ఉన్నాడు ఇక్కడ. అంటే ఎదుటి మనిషిని కొంతవరకు ఇబ్బంది కలగజేయటం కూడా ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో శని ఉండటం వల్ల ఏంటంటే కొంత మోసపోయే అవకాశం ఉంటుంది. లేదైనా ఎదుటి మనిషి మిమ్మల్ని మొత్తం అంతా కూడా ఈ విధంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడదామని ఆలోచన, అంటే వృత్తిలో కావచ్చు లేదా చేసే వ్యాపారంలో కావచ్చు, అంటే రాణించకుండా చేద్దామనే పరిస్థితిలో ఎక్కువగా ఉంటారు.
మీ చుట్టూనే ఉంటూ మీకు తెలియకుండా మీ యొక్క ఇబ్బందులు గురచేస్తూ ఉంటారు. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అష్టమంలో శుక్రుడు కొంతవరకు ధనాదాయాన్ని పొందుతాడు, కొద్దిగా మ్యాగ్నెట్ లాంటి పవర్స్ ఇస్తాడు. ఉన్నట్టుండి అప్పటి వరకు కూడా కొంత నిస్తేజంగా ఉండేటువంటి వారికి ఒక తేజం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లా రవి కూడా వీరికి యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క 9లో ఉండటం వల్ల కొంత మంచి ఫలితాలు వస్తాయి. 10లో రావటం వల్ల ఇంకా మంచి అధికార దర్పము, ఎక్కడికి వెళ్తే గుర్తింపు రావటము, వీళ్ళ వల్ల కొద్దిగా మంచి ఫలితాలు రావటము. తర్వాత బుధుడు కూడా యోగదాయకంగా ఉండడం, 10లో మంచి మెదడు పెట్టి ఆలోచన చేసి షార్ప్ మైండ్తోని మంచి రాణింపు రావటము, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని గౌరవించటం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత బుధుడు కూడా వీరికి మళ్ళీ ఏకాదశంలోకి వస్తున్నాడు. ఏకాదశంలో బుధుడు కొంతవరకు అవయోగంగా ఉన్నా కూడా మిగతా గ్రహాలు యోగదాయకంగా ఉన్నాయి. 12లో కుజకేతువు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే నిద్రలేమి రాత్రులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే నిద్ర ఎందుకు ఉండదండి అని అంటే ఎంతో శ్రమకు వస్తారు. ఎందుకంటే ఎంతో డబ్బు సంపాదించాలా, ఉన్న కష్టాలని తొలగిపోవాలి, ఎంబట అయిపోవాలా అనే ఆలోచనతో ఉంటారు. కానీ అది నెమ్మదిగా తగ్గుతుంది, ఒకటేసారి తగ్గవు. కాబట్టి కుజుడు ఇంకోటి 12లో ఉండడం వల్ల అల్సర్స్ రావటం, బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి ఇబ్బందులు రావటం, శారీరకంగా అవచ్చు, లేదా బ్లడ్ రిలేషన్లో ఉండేటువంటి వారికి ఏదైనా కొంత అనారోగ్యం రావటము, అదే కొంత క్లోజ్ ఫ్రెండ్స్ కొంత ఒక వార్త వినటము, తర్వాత వీళ్ళకి తీర్థయాత్రలు దర్శనం చేసుకోవాలనుకోవటం, తీర్థయాత్రకు వెళ్ళటం అనుకోవడం, అంటే మనసులో ఒక భక్తి భావన పెరగటం కూడా అవకాశంగా కూడా ఉంది ఇందులో. విద్యార్థులకి కొంతవరకు యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా యోగదాయకంగా ఉంది. తర్వాత మాస్ మీడియా కానీ మీడియా వర్గాలు కూడా యోగదాయకంగానే ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించేటువంటి లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన సమయం అని చెప్పచ్చు. వాళ్ళు బాగా కేసులు పట్టుకుంటే రాణింపు వస్తుంది. ఎందుకంటే రాహు యోగదాయకంగా 6లో ఉన్నాడు. ఆర్గ్యుమెంట్స్ గట్టిగా జరగచ్చు, అంత గట్టి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. కాబట్టి వీళ్ళని ఒక ఆర్గ్యుమెంట్ ఎంత చేస్తే, తర్కం ఎంత చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. అంటే లాయర్లకు చాలా అద్భుతమైన కాలం. లా రంగంలో ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. అలాగే ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే వాళ్ళకి ఏమన్నా మొదలు పెట్టచ్చు. ఓకే, వాళ్ళకు కూడా యోగదాయకంగా ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారాలు కానీ, లేదా వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకోవడము, వ్యాపారంలో కొంత స్కిల్స్ రావటము, అవన్నీ కూడా యోగదాయకంగా ఉంది. నూతన వాహనాలు కొనుగోళ్లు, గృహ ప్రవేశాదులు, రుణం తీసుకొని ఎట్లయినా చేస్తారు. ఎందుకంటే రుణం కూడా వీళ్ళకి రాహు 6లో ఉన్నాడు. రుణ రోగాదులు అంటే రుణం కూడా మంచి వాటికే తీసుకుంటారు. ఇప్పుడు ఒక శత్రువును మనము కొన్ని పడగొట్టాలి అంటే మనం కొద్దిగా పైకి రావాలి. అంటే ఏం చేయాలి? అప్పుడు మన దగ్గర చేతిలో సంపాదన చిల్లిగా ఉండదు, రుణం తీసుకొని ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు మనము అనుగ్రహిస్తాం. అంటే శత్రువులు కూడా మనకు వీడు కూడా సమౌజ్జియే, మనం మిత్రత్వంకి వెళ్దాము, ఇక శత్రుత్వం అనేది ఉండకూడదని ఆలోచిస్తుంటారు. అట్లా కన్యారాశి కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. రాజకీయ రంగం వారికి కూడా బాగుందంట, మంచి ఫలితాలే ఉన్నాయి. రైట్ అండి. అలాగే నెక్స్ట్ మనకి వీళ్ళు ఏంటంటే శని ప్రదోష కాలంలో అభిషేకాలు చేసుకోవటం కానీ, తర్వాత సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య ఆరాధన, విభూత్వ అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి వారికి. ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇవి చేస్తే. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే బాగుంటుంది ఈ రాశి వారు. ఆరాధన, శివారాధన. ఓకే. తదుపరి మనం చూసుకుంటే తులారాశి వారు. తులారాశి వారికి ఎలా ఉంటుంది ఈ మాసంలో? ఈ మాసం మే మాసంలో తులారాశి యొక్క జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుంది అంటే, తులారాశి వారికి వీళ్ళకి ఫస్ట్ నక్షత్రాదులు వచ్చేసి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అట్లానే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 2-3 పాదాలు ఈ యొక్క తులారాశి. తులారాశికి పంచమంలో రాహు, షష్టంలో శని, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రవి, అట్లానే బుధుడు, గురువు 9వ స్థానంలో, తర్వాత 10వ స్థానంలో 11వ స్థానం కుజకేతువులు సంచారం చేస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే తులారాశి వారికి యోగదాయకంగానే ఉంది. ఎన్నో కష్టాలకు వచ్చి మంచి ఫలితాలు వస్తాయి. పంచమంలో రాహు ఉండడం వల్ల రాజ్యపూజ్యత, గౌరవ మర్యాదలు కానీ అన్ని లోటు ఉండదు. సంతానములుగా ఉంది, నష్టం ఉంటుంది పంచమంలో రాహు ఉండడం వల్ల. అట్లానే ఈ శని కూడా 6లో ఉన్నాడు. శత్రుక్షయం కానీ అనేక పరిష్కారాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. సప్తమంలో శుక్రుడు ఉండటం వల్ల నూతన పరిచయాదులు కలిగే అవకాశం ఉంటుంది. నూతనమైన వ్యాపారంగా కానీ, నూతనమైన స్కిల్ డెవలప్మెంట్స్ కానీ
వీళ్ళు యోగదాయకంగా ఉంటుంది. అట్లానే అష్టమంలో రవి తదుపరి 9లో ఉంటున్నాడు. 9లో రవి యోగదాయకంగా ఉన్న అష్టమంలో రవి యోగదాయకంగా ఉంటాడు కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్న అవకాశం ఉంటుంది కొద్దిగా. బుధుడు గురువు యోగదాయకంగా ఉన్నాడు 9లో. ముఖ్యంగా గురువు 9లో యోగిస్తున్నాడు కాబట్టి యజ్ఞాది కృతులు కానీ పుణ్య కార్యక్రమాలు శుభాది కార్యక్రమాలు కానీ చేయడం మంచిది. నూతనమైన రుణాలు లాంటివి చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే వీళ్ళకి బుధుడు 23వ తారీఖు నుంచి కూడా 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 10వ స్థానం సంచారం చేయడం సమస్ఫూర్తి ఆలోచన అవి చాలా మెండుగా చాలా అద్భుతంగా రాణిస్తాయి. అట్లానే కుజకేతువులు 11లో ఉండడం వల్ల కొంతవరకు కుజుడు ఉండడం వల్ల మంచి ఫలితాలే ఉన్నాయి. కేతు కూడా 11లో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఈ విధంగా చెప్పాలంటే తులారాశి వారికి గ్రహ సంచారం జూన్లో అనుకూలంగానే ఉంది. ప్రతికూలంగా పెద్దగా ఏమీ లేవు. మామూలుగా చెప్పాలంటే ఒక్క బుధుడు అవయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. బుధుడు ఒక్కడే విష్ణు సహస్రనామం పాలన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క తులారాశి వారికి పరిష్కార మార్గంలో విష్ణు సహస్రనామం పాలన చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి దైవారాధన విష్ణు సహస్రనామం అవి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంత సమస్యలు తలెత్తాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అష్టమంలో రమున్నాడు కదా, ఆరోగ్య సమస్యలు కొన్ని ఉంటాయి. అవి తొలగిపోవాలన్నా కూడా విష్ణు సహస్రనామము ఆదిత్య హృదయ పాలన కూడా చేసుకోవచ్చు, అవకాశం ఉంటాయి. మరి విద్యార్థులు ఎలా ముందుకెళ్ళాలి? విద్యార్థులు యోగదాయకంగా ఉంటుంది. వారికి ఏ ఇబ్బందులు లేవు. ఎందుకంటే శని 6లో ఉన్నాడు, పోటీ పరీక్షలు కానీ నెగ్గే అవకాశం ఉంటుంది. గురువు కూడా యోగదాయకంగా 9లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు యోగదాయకంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు? ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక ముఖ్యంగా మనకు విశాఖ నక్షత్రం 4 పాదము, అలా అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనము వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహు ఉన్నాడు. అర్ధాష్టమ రాహు అంటారు. ఈ అర్ధాష్టమ రాహు వల్ల ఏంటంటే ప్రయాణాలు చేసి జాగ్రత్తగా ఉండడం కానీ, దూర బంధువులతో కొన్ని ఇబ్బందులు కలగటం కానీ, కొద్దిగా బంధుమిత్రాలతో ఇబ్బందులు కలగడం, వైరం కలగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అట్లే వాహనం నడిపించేటప్పుడు జాగ్రత్త నడిపించడము చేయటం మంచిది. పంచమంలో శని ఉండటం వల్ల కీర్తి ప్రతిష్టలు, తేజో యశస్సు, కీర్తి లాభాలు ప్రతిష్ఠితం చాలా బాగుంది. మంచి రెప్యుటేషన్ పేరు తెచ్చుకుంటారు. అట్లానే సప్తమంలో నుంచి అష్టమంలోకి ఈ గురువు సంచారం చేస్తున్నాడు. ఆయుర్దాయం అంటే అనారోగ్యం వచ్చినా అది చిన్న చిన్న అనారోగ్యం, పెద్ద అనారోగ్యం అయితే కాదు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. బుధుడు కూడా వీళ్ళకి అష్టంలో ఉన్నాడు కాబట్టి లాభదాయకంగా ఉన్నాడు. సమయస్ఫూర్తి ఆలోచనతో ఆలోచించడం, ఇతర సంఘటనలతో బయటపడడం అనేవి సహజంగా కనబడుతున్నాయి. కుజకేతులు 11లో ఉన్నారు. 11లో కుజకేతులు ఉండటం వల్ల వీళ్ళకి కొంతవరకు తోబుట్టు వల్ల సొంత తోబుట్టు వల్ల కొన్ని ఇబ్బందులు కలగడం, సోదరభావంతో ఇబ్బంది కలగడం, ఆస్తి తగాదాలు ఉండటము, నువ్వంటే నేనంటే అనుకోవడము, అట్లా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. పోట్ల ఆకారణ యుద్ధాలు జరగటము, అంటే సహకరించలేకపోవటం, ఎవరు సహకరించకపోవటం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వాటి నుంచి కూడా బయటపడాలి అనుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు ముఖ్యంగా గురువు ఆరాధన చేస్తే కనుక మంచి ఫలితాలు. విద్యార్థులు ఎలా ఉంటుంది? విద్యార్థులు కొంత కష్టం పాస్ అవటం, 1-2 సార్లు చదువుకోవాలి, గట్టిగా చదువుకొని పాస్ అవ్వచ్చు. ఓకే. ఎవరైనా కొత్త వాహనాలు, మీరు ఇంతకుముందు వాహనాలు కొంచెం జాగ్రత్తగా నడపాలి, కొత్తగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ నెల మానేసేసి ఇంకో నెల ప్రయత్నం చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉంటుంది ఫలితాలు? ధనుస్సు రాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉండబోతుంది? జ్యేష్ఠ మాసం అని అంటే మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాష నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాష నక్షత్రం 3 పాదము ఈ యొక్క మూల ధనుస్సు రాశి వారి. ఈ ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంటే తృతీయంలో రాహు, చతుర్థమందు శని, పంచమందు శుక్రుడు, షష్టమందు రవి, సప్తమంలో బుధుడు గురుడు, తదుపరి సప్తమ స్థానంలో జూన్ 15 నుంచి రవి మారడము, అట్లనే అష్టమంలో బుధుడు 23వ తారీఖు నుంచి మారడము, 9లో కుజకేతులో కలయిక. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా 3లో రాహు చాలా యోగదాయకంగా ఉన్నాడు, 4లో శని కూడా యోగదాయకంగానే ఉన్నాడు. అర్ధాష్టమ శని అయినా కూడా కొన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి గురువు యోగదాయకంగా ఉంటుంది. సప్తమంలో గురువు ఉండడం వల్ల మంచి ఫలితాలు, నూతన గృహారంభ, గృహప్రవేశాదులు, ఇత్యాదులు ధనం పోగొట్టున్నారు మళ్ళీ తిరిగి ధనం రావటం కానీ, బకాయిలు వసూలు కావటం కానీ,
అట్లనే బుధుడు కూడా సప్తమంలో ఉండడం వల్ల కొంతవరకు సమయస్ఫూర్తి ఆలోచనలు ఉండడము, కొంతవరకు ఏంటంటే వేళ తప్పిన భోజనం అనేటువంటిది వీళ్ళకి సహజంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత అష్టమంలో బుధుడు సంచారం చేసేప్పుడు తగినటువంటి ధనం అనేది రాపిడి కలుగుతుంది. కుజకేతువులు 9లో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళకి ఇప్పటివరకు ధన నష్టం ఏదైతే జరిగిందో ఆ రికవరీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ధనుస్సు రాశి వారికి కూడా యోగదాయకంగా చెప్పవచ్చు. తోబుట్టువుల వల్ల కానీ ఇలా పంచమంలో శుక్రుడు ఉన్నాడు, సంతానం హీనతగా ఉండేటప్పుడు సంతాన యోగదాయకం కూడా ఉంటుంది. పంచమంలో శుక్రుడు ఉండడం వల్ల కూడా కొంచెం సంతాన పరంగా కావచ్చు, ఏదైనా కొత్త రిక్రియేషన్ క్లబ్లు కానీ కొత్త వాటి మీద ఆదరణ ఎక్కువగా ఉండడం, వాటిని వీళ్ళు వెళ్ళటం జరిగే అవకాశం ఉంటుంది. కొంత బంధువుల్లో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళ మీద. ఇవి వీళ్ళకి కొంత అవయోగంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా వీరు విష్ణు సహస్రం పారాయణం చేయటము, అట్లానే శివారాధన, ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేయడం, సాయంకాలం పూట చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విభూతి అభిషేకం చేయడం వల్ల. గురుగారు, మకర రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది? మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ఒక ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి. మకర రాశికి తృతీయంలో రాహువు, చతుర్థమందు శని, తృతీయంలో శని, ద్వితీయంలో రాహువు, అట్లానే చతుర్థమందు శుక్రుడు, పంచమందు రవి, తదుపరి షష్టమందు బుధుడు, గురుడు, తదుపరి బుధుడు 23వ తారీఖు నుంచి సప్తమ స్థాన సంచారం, అట్లనే అష్టమంలో కుజకేతుడు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా ద్వితీయంలో రాహు, ధనం ఉందని చెప్పుకోవడం వల్ల విపరీత ఖర్చులు వచ్చి పడతాయి మీద. ధనం ఆదాయం అంతే ఉంటుంది, ఖర్చులు విపరీతం పెరిగిపోవటం, వచ్చినట్టు ఆదాయం కరిగిపోవటం జరుగుతుంటుంది. అట్లానే 3లో శని ఉండటం వల్ల కొంత ఆదాయమానం పెరగటము, కొంతవరకు తోబుట్టువుల వల్ల కొంత వీళ్ళకి సహాయక సహకారాలు ఎక్కువగా ఉండటము, మంచి ఆలోచనలు రావటము. చిత్తంలో శుక్రుడు వల్ల చాలా మంచి ఆలోచనతో పాటు బంధుప్రీతిగా ఉండడం, విందు వినోదాలు పాల్గొనటము, మంచి విషయాలకు ఆదరణ పొందటము, వీళ్ళు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి ఆలోచిస్తాం వాళ్ళు కూడా. అట్లనే పంచమంలో రవి ఉండడం వల్ల రాజాదరణ ఎక్కువ ఉండడము, రాజతుల్య సమానంగా ఉండడము, ఆలోచనల ధోరణి బాగా పెరగటము, ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళటం జరుగుతుంది. అట్లనే గురుడు షష్టంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొంత అనారోగ్యము, డయాబెటీస్ కానీ ఓవర్ వెయిట్ పెరగటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బుధుడు షష్టంలో ఉండడం సమయస్ఫూర్తి ఆలోచన చేయటం, తద్వారా కొంతమందికి అడ్వైస్ చేయటం, సమస్య పరిష్కారం చేయటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కుజకేతువులు వీరికి అష్టమంలో ఉండడం వల్ల వీళ్ళకి ఉన్నట్టుండి భయాందోళనలు ఎక్కువగా అవటం, ఏదో పడిపోతుందేమో అయిపోతుందేమో అన్న భయంతో ఉండటం, మనిషిలో సహజమైన లక్షణాలు కొంత ఉండడం జరుగుతుంది. అష్టమంలో కుజుడు ఉండడం వల్ల కొంతమంది అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా బ్లడ్కి సంబంధించి కానీ, తర్వాత మళ్ళీ అవయవాల్లో ముఖ్యంగా కుజుడికి సంబంధించిన అవయవాలు, శ్వాసకోశ నాళాలకు సంబంధించి కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ యొక్క ఆరోగ్యంలో. ఏ దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి విభూతి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, కుంభరాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉంటుంది? కుంభరాశి వారికి ధనిష్టాక్షత్రం 3, 4 పాదాలు, శతభిషాక్షత్రం 4 పాదాలు, పూర్వాభద్రాక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి. ఈ కుంభరాశి వారికి రాహు జన్మంలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలే ఉన్నాయి, చెడు ఫలితాలు అయితే అంతగా ఉండవు. అందులో ద్వితీయంలో శని యోగదాయకంగా ఉంటుంది. ధనాదాయంతో గండిపడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. తృతీయంలో శుక్రుడు ఉండడం, తోబుట్టువులు కానీ అట్లానే కొత్తగా వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళకి సహాయ సహకారాలు ముఖ్యంగా ఉండటము, అలానే చతుర్థమంతో రవి పంచమంలో సంచారం చేయడం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందటము, మంచి ఫలితాలు ఉండటము, విద్యార్థులకు యోగదాయకంగా ఉండటము, వీళ్ళకు మాస్టర్ మైండ్స్ అని పేరు పెట్టుకోవటం, అంటే వీళ్ళకి అటువంటి మంచి ఆలోచన ధోరణి ఉండటము. అట్లానే సప్తమంలో కుజకేతువులు ఉండడం వల్ల మానసికమైన ప్రశాంతత ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు వెళ్ళడం, మిస్అండర్స్టాండింగ్స్ రావటం లాంటివి జరిగే అవకాశం ఉంటాయి. అట్లానే వీరికి ఈ యొక్క కుజకేతువులతో పాటు ఈ కుంభరాశికి ముఖ్యంగా భయం ఏంటంటే శని యొక్క భయం బాగా ఉంటుంది. ద్వితీయంలో శని ఉన్నాడు కదా అంటే ధనాదాయానికి సంబంధించి కానీ కుటుంబంలో కానీ కొన్ని వివాదాలు ఉంటాయి.
అవి పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ గురుబలంగా కూడా ఉంది. గురుబలం వల్ల వీళ్ళకి అన్ని కార్యక్రమాలు జయించుకునే అవకాశం ఉంటుంది. ఏది మొదలుపెట్టినా గృహారంభ, గృహప్రవేశాదులు, నూతన కార్యక్రమాలు, వ్యాపారంభాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. దైవారాధన ఏది చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు? ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ లేదా లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం, ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. గురుగారు, మీనరాశి వారికి జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని అంటే, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. ఈ జన్మంలో శని సంచారం చేస్తున్నాడు. అట్లనే ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తదుపరి చతుర్థం గురు బుధులు, తర్వాత పంచమంలో కుజుడు, షష్టంలో ఉండడం, షష్టంలో కుజకేతువుల కలయిక, 12లో రాహు. ఇటువంటి గ్రహస్థితి చూస్తే జన్మంలో శని, ముఖ్యంగా శిరోవేదన, కడుపు నొప్పి కానీ విపరీతంగా అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లానే ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు చెప్పిందే వేదంగా భవించి ముందరికి వెళ్తారు. ధనాదాయం బాగుంటుంది. అట్లానే విద్యార్థులు కుటుంబం కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లానే వీరికి ముఖ్యంగా రవి యోగదాయకంగా చతుర్థం మంచి ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు కూడా యోగదాయకమైన ఫలితాలు ఇస్తున్నాడు. గురుడు చతుర్థం సంచారం అర్ధాష్టమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంత గురువు ప్రతికూలంగా ఉంటున్నాడు. కాబట్టి వీళ్ళకి కొంత గురువు యొక్క ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కుజకేతువులకి షష్టంలో ఉన్నాడు కాబట్టి శత్రు రుణ రోగాదులు నశించిపోయే అవకాశం ఉంటుంది. ఏది కూడా వీళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి, అవన్నీ అవరోధాలని పటాపంచలయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి. దైవారాధన ఏది చేసుకుంటే బాగుంటుందంటే? విద్యార్థులకి యోగదాయకంగా ఉంటుంది, పర్వాలేదు. కొంచెం చదువుకోవడం మంచిది, 1-2 సార్లు చదువుకోవడం మంచిది. రాజకీయ నాయకులు, స్త్రీ ప్రముఖులకి తగిన వేతనాలు రావటం, తద్వారా శ్రమించిన ఫలితం ఎక్కువగా ఉండడం, అంటే ఎక్కువ శ్రమ, కష్టే ఫలి పెట్టుకుంటారు, ఆ కష్టానికి సంబంధించిన ఫలితం వస్తుంది. దైవారాధన ముఖ్యంగా వీళ్ళకి ఈ అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది. నిమ్మకాయ దీపారాధన చేయటం, మంగళవారం రాహుకాల సమయంలో రాహుక్షేత్ర దర్శనం చేయటము, అట్లా దత్తాచరిత్ర పాలన చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం లాంటి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉంటాయి వివరించినందుకు. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేశారు జయశాస్త్రి గారు. సో ఇది వాటి చక్కటి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.